హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సెటప్ బానే వర్కౌట్ అయింది. కానీ బ్రేక్ ఈవెన్ ఎలా అయిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్. సో, ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ 16, 2026. సో, ముందుగా హారిజాంటల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. 5 మినిట్ మార్కింగ్ క్యాండిల్ హై ఎండ్‌లో. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్యాండిల్ అనేది అబోవ్ ఆర్ బిలో ద లైన్ బ్రేక్ అవ్వాలి. ఇక్కడ అబోవ్ ద లైన్ బ్రేక్ అవుతుంది గ్రీన్ క్యాండిల్ అనేది. ఓకే. నెక్స్ట్ స్టెప్ రీటెస్ట్ క్యాండిల్స్ ఫార్మ్ అవ్వాలి. ఇక్కడ చాలా క్యాండిల్స్ ఆ గ్రీన్ హారిజాంటల్ లైన్స్ రీటెస్ట్ చేసింది. ఓకే. ఇప్పుడు బుల్లిష్ రీక్లెయిమ్ క్యాండిల్ అనేది అబోవ్ ద గ్రీన్ లైన్ క్లోజ్ అవ్వాలి. అప్పుడే మనం దాన్ని కన్ఫర్మేషన్‌గా కన్సిడర్ చేస్తాము. ఓకే. అబోవ్ ద లైన్ క్లోజ్ అయింది. నెక్స్ట్ ఫాలో అప్ కూడా గ్రీన్ క్యాండిల్ వస్తే ట్రేడ్ తీసుకుంటాను నేను. ఓకే. గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాను. రిస్క్ రివార్డ్ వచ్చేసి 2 రిస్క్ రివార్డ్. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి కన్ఫర్మేషన్ క్యాండిల్ బేస్ చేసుకున్నాను. మూవ్‌మెంట్ అనేది సో ఫార్ బాగానే వర్కౌట్ అయింది. 1.5 రివార్డ్ దాకా వచ్చేసింది. బట్ సడెన్‌గా వీక్ క్యాండిల్స్ ఫార్మ్ అవ్వడంతో ట్రేడ్ రివర్సల్ అయింది. స్టాప్ లాస్ దగ్గర బ్రేక్ ఈవెన్ పెట్టేసాను. ఓకే. అఫీషియల్‌గా ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోయాం ఇక్కడ మనం. లెట్స్ డిస్కస్ అవర్ అనాలిసిస్ పార్ట్. సో, పర్ఫెక్ట్‌గా బ్రేక్ అయింది. తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్‌ని రీటెస్ట్ చేసింది. మనకి స్ట్రాంగ్‌గా 2 టైమ్స్ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ వచ్చాయి. తర్వాత ఫాలో అప్ క్యాండిల్‌తోనే ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాము. సో, ఆల్మోస్ట్ 1.5 దాకెళ్ళింది ట్రేడ్ అనేది. బట్ సడెన్‌గా వీక్ క్యాండిల్స్ ఫార్మ్ అవ్వడంతో మొత్తం ట్రేడ్ రివర్సల్ అయిపోయింది. ట్రేడ్‌లోంచి ఎగ్జిట్ అయిపోయాం బ్రేక్ ఈవెన్ దగ్గర. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ట్రేడింగ్ సెషన్ అండ్ అవర్ అనాలిసిస్ పార్ట్. Please subscribe our YouTube channel for daily entry videos. Thank you everyone. Bye.